ఐపీఎల్లో మెరుపు సెంచరీతో వార్తల్లో నిలిచిన వైభవ్ సూర్యవంశీ మళ్లీ చెలరేగిపోయాడు. అండర్-19 విభాగంలో రెచ్చిపోయి ఆడుతున్న ఈ యంగ్స్టర్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఊచకోతకు తెగబడ్డాడు. ఓపెనర్గా వచ్చిన వైభవ్ యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 32 బంతుల్లోనే శతక గర్జన చేశాడు. ఆకాశమే హద్దుగా దంచేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 10 ఫోర్లు 9 సిక్సర్లతో 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. జూనియర్ క్రికెట్లో సంచలనంగా పేరొందిన వైభవ్ సూర్యవంశీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో వీరబాదురుతో యూఏపీపై శతకం సాధించాడు. పురుషుల టీ20లో భారత్ తరపున 3వ వేగవంతమైన శతకం నమోదు చేశాడు. దొరికిన బంతినల్లా బౌండరీకి పంపిన ఈ చిచ్చర పిడుగు వెస్టిండీస్ వెటరన్ క్రిస్ గేల్ అత్యధిక స్కోర్ను అధిగమించేలా కనిపించాడు. కానీ వైభవ్ 144 వద్ద అవుట్ కావడంతో గిల్ రికార్డ్ అలానే ఉండిపోయింది. ఐపీఎల్ 18వ సీజన్ నుంచి వైభవ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఓపెనర్గా అదరక బెదరక సిక్సర్ల వాన కురిపించే అతడు క్రీజులో ఉన్నాడంటే బౌలర్లు జడుస్తున్నారు. 12 ఏళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్ ను ఆ ఎడిషన్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. 1.5 కోట్లకు రాజస్థాన్ శిబిరంలో చేరిన ఈ కుర్రాడు తన బ్యాటింగ్ ను సానపెట్టుకున్నారు. కెప్టెన్ సంజు శాంసన్ గాయపడడంతో లక్నోతో మ్యాచ్ లో వైభవ్ కు ఓపెనర్ గా అవకాశం వచ్చింది. తొలి మ్యాచ్ లోనే 35 పరుగులతో ఆకట్టుకున్న ఈ చిచ్చర పిడుగు ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పై సెంచరీతో గర్జించాడు. సిరాజ్, రషీద్ ఖాన్ వంటి మేటి బౌలర్లను అలవోకగా ఆడేసిన వైభవ్ ఐపీఎల్ హిస్టరీలోనే 2వ వేగవంతమైన శతకం నమోదు చేశాడు. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్ లోకే అన్నట్టు చెలరేగిన వైభవ్ 35 బంతుల్లోనే 100తో జైపూర్ ప్రేక్షకులకు సెల్యూట్ చేశాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు 11 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ స్టార్ గా భారత అండర్-19 జట్టులోకి వచ్చిన వైభవ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఆపై ఆస్ట్రేలియా గడ్డపై చితక్కొట్టాడు. ఆసీస్ తో జరిగిన యూత్ వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ అత్యధిక సిక్సర్లతో మరో ఫీట్ సాధించాడు. ఇప్పుడు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ లోనూ దుమ్ము రేపుతున్నాడు.